లేటెస్ట్ సర్వే ప్రకారం టాలీవుడ్లో నెంబర్ 1 హీరోయిన్ ఆమె. ప్రముఖ ఒక మీడియా సంస్థ టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్స్ ఎవరో తేల్చేసింది. ఇప్పుడు ఎవరి ర్యాంక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఈ లిస్టులో 10వ స్థానంలో కల్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నిలిచింది. టిల్లు స్క్వేర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వరుస సినిమాలతో బిజీగా ఉంది. తరువాత 9వ స్థానం పూజా హెగ్డే దక్కించుకుంది. పూజా హెగ్డే తెలుగులో నటించి 2 ఏళ్ళయింది. వరుస సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల రేసులో వెనకబడింది. ప్రస్తుతం జోరు మీద ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ ఈ ముద్దుగుమ్మ రేసులో 8వ స్థానం దక్కించుకుంది. గత ఏడాది కీర్తి సురేష్ దసరా, బోలా శంకర్ చిత్రాల్లో నటించింది. నెక్స్ట్ మిల్కీ బ్యూటీ తమన్నాకు 7వ స్థానం దక్కింది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్గా ఉన్న తమన్నా ఫేమ్ తగ్గింది. అడపాదడపా ఆఫర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఈ లిస్టులో రష్మిక మందన టాప్ 5లో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ బ్యూటీకి 6వ స్థానం దక్కింది. తెలుగులో సినిమా చేసి చాలా కాలం అవుతున్నా సాయి పల్లవికి లిస్టులో 5వ స్థానంలో నిలిచింది. పూజ, కీర్తి, రష్మిక కంటే ఈమె మెరుగైన ర్యాంక్ సాధించుకుంది. తరువాత 4వ స్థానంలో కన్నడ భామ శ్రీలీల నిలిచి తన సత్తా చాటింది. ఆమె ఖాతాలో ఫ్లాప్స్ ఎక్కువగా ఉన్నా యూత్లో తన క్రేజ్ తగ్గలేదు. ఆచి తూచి సినిమాలు చేస్తున్న అనుష్క శెట్టి 3వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆమె నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విడుదలయ్యింది. పెళ్ళయ్యాక కాజల్ జోరు తగ్గింది. అయినా కూడా రేసులో 2వ స్థానం దక్కించుకుంది. గత ఏడాది భగవంత్ కేసరి మూవీలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర చేసింది. టాలీవుడ్లో నెంబర్ 1 హీరోయిన్ కిరీటం సమంతకు దక్కింది. నిజానికి సమంత కూడా ఫామ్లో లేదు. దాదాపు ఏడాది పాటు బ్రేక్ తీసుకుంది.